తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే అండ్ వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు బిగ్ డిబేట్. బిగ్ డిబేట్ అని ఎందుకు అన్నాం? ఈ బిగ్ డిబేట్లో రోజు ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం వెతికేటువంటి ప్రయత్నం ఫోర్సైట్స్ టీవీ రోజు చేస్తుంది. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ హైడ్రా గురించి గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఏదైనా మార్పు కనిపిస్తూ ఉందా, లేదా ఏదైనా మార్పు వస్తుందా ప్రభుత్వంలో అనేటువంటి అంశం పైన. అయితే ఇక్కడ హైడ్రాకి వ్యతిరేకం ఏం కాదు, హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలకి మాత్రమే వ్యతిరేకం. సరే, హైడ్రా మొదలై దాదాపు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే హైడ్రా తన పనిలో తాను దూసుకుపోతూ ఉంది, దాని పనులు తను చేసుకుంటూ పోతూ ఉంది. మొదట్లో దూకుడు, అత్యంత అద్భుతమైనటువంటి దూకుడు. బట్ దాని తర్వాత ఏమైంది? హైడ్రా కూల్చివేతల వల్ల నిజంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందా అంటే కొన్ని అంశాల్లో నిజంగానే ప్రజలు నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇదే హైడ్రా స్టార్టింగ్లో మంచి పేరు తెచ్చి పెట్టినట్టు అనిపించినా, కానీ అదే హైడ్రా వల్ల ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున చెడ్డ పేరే రావడం జరిగింది. దీనివల్ల కామన్ మ్యాన్ అనేటువంటి వాడు నష్టపోయాడే తప్ప లాభపడింది ఎక్కడా కనబడట్లేదు. అంటే కేవలం ఏ ప్రభుత్వానికైనా సామాన్యుల టార్గెటా? స్పెషల్గా ఈ ప్రభుత్వానికి హైడ్రా నిజంగా ప్రభుత్వానికి లాభం చేసిందా, నష్టం చేసిందా? ఇదే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు పావని గౌడ్ గారు ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్, అండ్ వెంకట్ కాంగ్రెస్ నేత జాయిన్ అవుతా ఉన్నారు. ముందు బీఆర్ఎస్ నేత దగ్గర నుంచి మొదలెడదాం. పావని గారు, హైడ్రా వల్ల చాలా వరకు చెడ్డ పేరే మిగిలింది ఈ ప్రభుత్వానికి తప్ప నిజంగా వాస్తవానికి అయితే మంచి పేరు వచ్చినట్టు కనబడట్లేదు. సో ఈ హైడ్రా వల్ల నిజంగా ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి అని అంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? సామాన్యులపై కక్ష సాధింపు చర్యలే చేసిండ్రు తప్ప ఇప్పటి వరకు హైడ్రా తోటి హంగామా చేసిండ్రు. హైడ్రా తోటి వసూళ్ల పర్వానికి తెరలేపిండ్రు. ఈ రోజే ఒక పేపర్ లో చూసిన ఏ విధంగా దందాలు మొదలు పెట్టిరో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయనకున్న అనుచరులు అన్నది సవివరంగా వివరించి చెప్పిండ్రు. హైడ్రా తీసుకొచ్చింది ముందు చెరువులు, నాలాలు కబ్జాలు చేసిన ఇండ్లకు కూలుస్తామని చెప్పిండ్రు. తర్వాత పోతూ పోతూ ఉంటే సామాన్యుల మీదనే గురిపెట్టి పెద్దవారిని బెదిరించడం తోటి వసూళ్ల పర్వానికి తెరలేపిరు. ఇప్పుడు ఏమైతే ఉందంటే, ఇప్పుడు హైడ్రా తోటి కూల్చబడిన ఇండ్ల ఈఎంఐలు కట్టమనేసి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చిండ్రు అనేది మీరు నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కడతాడా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కడతదా, మరి లేకపోతే ఇంకెవరు కడతారా అనేది ఆ సామాన్యులకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. హైడ్రా వల్ల లాభానికంటే ఎక్కువ నష్టమే జరిగిందని చెప్పొచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అనిపించింది. ఇవన్నీ చేసిండ్రు. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత, వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను సమాధానాలు చెప్తా. రైట్, బీఆర్ఎస్ నేత మాట అలా ఉంది. రైట్, సునీతారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, బీజేపీ నేత. సునీతారెడ్డి గారు నమస్కారం, వెల్కమ్ టు బిగ్ డిబేట్. హైడ్రా నిజంగా ఈ ప్రభుత్వానికి లేదా తెలంగాణకి, హైదరాబాద్కి న్యాయం చేసిందా, నష్టం చేసిందా, లాభం చేసిందా అంటే మీరు బీజేపీ యాంగిల్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? నమస్తే అండి, ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు ఫోర్సైట్స్ ప్రేక్షకులందరికీ నమస్తే. నమస్తే మ్యామ్, చెప్పండి. ఇప్పుడు హైడ్రా మనకు స్టార్ట్ అయినప్పుడు అందరం వెల్కమ్ చేశాం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు వేల చెరువులు ఉండేది మనకు హైదరాబాద్ లో ఒకప్పుడు. మనకు హైదరాబాద్, రంగారెడ్డి ఈ 2 జిల్లాల పరిధిలో అవన్నీ మొత్తము ఆక్యుపై చేసి ఇండ్లు కట్టిన సందర్భం చూసినాము. అవి అక్కడ వెళ్లాల్సిన ఏదైతే వర్షపు నీళ్ళు కానివ్వండి, నీరు మొత్తం ఇండ్లలో పోతుంటే ఇబ్బంది పడుతున్నప్పుడు చూసాము. మనం ఇప్పుడు కన్వెన్షన్ కూల్చేసినప్పుడు కూడా చూసాం మనం. ఇవన్నీ హైడ్రా వల్ల మనకు కొంచెం మేలు జరుగుతుంది అనేది అందరం వెల్కమ్ చేసినాం. వాళ్ళు చేసే యాక్షన్స్ కూడా మనము ప్రతి పార్టీ వెల్కమ్ చేసి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, తర్వాత మొత్తం ప్రభుత్వానికి వంత పాడుతూ, పెద్దలకు వంత పాడుతూ, ప్రజలను నోరు పట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఏదైతే గవర్నమెంట్ త్రూ పర్మిషన్స్ వచ్చి, జిహెచ్ఎంసి ద్వారా పర్మిషన్స్ వచ్చి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల నుంచి మనకు కరెంట్ ఇచ్చి, రోడ్లేసి, ట్యాక్సీలు కట్టి, ఇవన్నీ ఇవి ప్రభుత్వ పరంగా చేసిన తప్పులే. ప్రజలకు ఏం తెలియదు.
ప్రజలు ఏమైనా వెంచర్స్ చేస్తే కొనుక్కుని వాళ్ళు చిన్న చిన్న పొదుపు మొత్తాలు చేసుకొని వాళ్ళు లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. అది పర్మిషన్లతోని, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే వాళ్ళకి అన్ని కరెక్ట్ ఉన్నాయని అనుకుంటారు కదా. అవును వాళ్ళకు బ్యాంకు లోన్లు కూడా అవన్నీ చూసే ఇస్తారు. కానీ సడన్ గా వచ్చేసి ఇది FTL జోన్ అని, ఇది బఫర్ జోన్ అని, ఇది ఇంకోటి అది ఇంకోటి అని చెప్పేసి ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఇప్పుడుకిప్పుడు ఖాళీ చేయాలి. చిన్న చిన్న ఇండ్లను కూడా మనం చూసినాం. కూకట్పల్లిలో మనం ఒక ఆమె 30 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ ఇండ్లు పిల్లలకు పెళ్లిళ్ళ కోసం అల్లుళ్ళకి ఇచ్చింది. అది కూలగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ అల్లుండి వచ్చి వాళ్ళ కూతుర్లు వచ్చి అడిగితే ఆమె పాపము పరువు పోతుంది, నేను మోసం చేసినట్టు అవుతుందని చెప్పి సూసైడ్ చేసుకుంది బుచ్చమ్మ గారు. మనకు తెలిసిన విషయం అదంతా. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మనకు ఆ పేద ఒక పాప అండి మా ఏరియాలోనే హైడ్రా వాళ్ళు వచ్చి కూల్చుతుంటే పాప పుస్తకాలు తెచ్చుకుంటా అంటే కూడా తెచ్చుకోనివ్వని పరిస్థితి. ఎంతసేపు అవుతుంది? 2 నిమిషాలలో ఆ పాప నేను పుస్తకాలు తీసుకొని వస్తా ఆగండి అంకుల్ అంటే కూడా ఆపకుండా పేదల మీద ఈ దౌర్జన్యకాండ లాగా మీద పడేసి కూలగొట్టేసి వాళ్ళని ఎట్లా అంటే ఇంకా భయాందోళనకు గురి చేస్తే మా ఏరియాలో ఇప్పుడు సేమ్ టైంలో మూసేది కూడా అలాగే చేశారు. భయాందోళనకు గురైపోయిన పరిస్థితి చూసాను. అదే పెద్దవాళ్ళకు వచ్చేసి కోర్టు పోయేదానికి వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు కోర్టు నుంచి తెచ్చుకొని వాళ్ళు సమయం తీసుకొని ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూలగొట్టిన పరిస్థితి లేదు. మనము స్వయంగా రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది ఉంది, రేవంత్ రెడ్డి గారిది ఉంది, వాళ్ళు ఇంకో బ్రదర్ది ఫామ్ హౌస్ ఉందని ఇంకా అక్కడ దాకా ఎందుకండి? కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా FTL జోన్ లో ఉన్నది అని చెప్పేసి దాని మీదనే ఒక కేసు అయింది. ఇవన్నీ జరిగినా కూడా ఒక రకంగా సవాల్ విసిరిండ్రు. ఎవరు ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓవైసీ బ్రదర్స్ గాని కేటీఆర్ గాని ఏం చేస్తావో చేసుకో, కూల్చుతావా కూల్చుకో, నువ్వేం బ్యాడ్ లాంగ్వేజ్ లో మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. మనం ఆ మాటలు అంటే మాట్లాడలేం కానీ నువ్వేం చేస్తావో చేసుకో, కూల్చుతా అంటే కూల్చుకో అని కూడా ప్రభుత్వానికి సవాలు విరిసిన పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయలేక, వీళ్ళు వాళ్ళని ఏమి కదిలించలేక పెద్ద పెద్ద నాయకుల ఫామ్ హౌస్లను వదిలిపెట్టి పెద్ద పెద్ద నాయకుల ఇండ్లు వదిలిపెట్టి వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి వదిలిపెట్టి చిన్న చిన్న పేదవాళ్ళ ఇల్లు చిన్న చిన్న కష్టంతో కట్టుకున్న వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈ రోజు కూలగొట్టిన ఇండ్లకు ఈఎంఐలు ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు మన పేరు మీద ఈఎంఐ ఇస్తారు కాబట్టి మనమే మనల్ని అడుగుతారండి. ఖచ్చితంగా మనల్ని అడిగినప్పుడు మనం కట్టలేకపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు చేయాలనే దానికి కూడా వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు వాళ్ళ ఇండ్ల కోసం పర్మిషన్లు ఎవరైతే ఇచ్చిండ్రో GHMC వాళ్ళు గాని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గాని, లేదంటే వాటర్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు గాని, వీళ్ళందరూ ప్రభుత్వము వీళ్ళందరూ వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేదు, రోడ్డు మీద ఉన్నారు, ఈఎంఐలు కట్టాలి అంటే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? అది ఎవరు కట్టాలి? ఏది లేకుండా పాపం వాళ్ళు కట్టే పరిస్థితి ఉందంటే ఎంత ఎంత అధ్వానంగా ఉన్నట్టు, ఎంత బాధాకరం అన్నట్టు మనం వాళ్ళ బాధ అర్థం చేసుకోవాలి. మరి దీని మీద హైదరాబాద్ కానీ ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెప్తుంది అనేది మనం ఖచ్చితంగా వినాలి, అడగాలి. రైట్ సునీత గారు, నేను కంబ్యాక్ చేస్తాను, మళ్ళీ మిమ్మల్ని మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వెంకట్ కాంగ్రెస్ లీడర్ మనతో పాటు ఉన్నారు. వెంకట్ మీరు విన్నారు, 2 పార్టీల నేతలు చెప్పినటువంటి మాటలు విన్నారు. అదేవిధంగా 2 పార్టీల నేతలే కాకుండా నిజంగా హైడ్రా బాధితులను కూడా బెదిరిస్తున్నారు అనేటువంటి అంశం కూడా వినిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే మేము మా ఈ బిగ్ డిబేట్కి హైడ్రా బాధితులను కొంతమందిని రమ్మని పిలుస్తుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నా మేము రాలేమని ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. మేము బయటకు వచ్చి మాట్లాడితే ఇప్పుడే మా పరిస్థితి ఇలా ఉంటే రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నారు హైడ్రా బాధితులు. దీని మీద మీ స్పందన ఏంటి? ముందుగా మీకు వెంకట్, మీ సైడ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకట్, వాయిస్ వస్తుంది కానీ మీ సైడ్ చాలా ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇప్పుడు వినపడతలేదు? ఇప్పుడు వినిపిస్తుంది. రైట్ వెంకట్, కంటిన్యూ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఎవరైతే మాజీ గవర్నర్ గారు ఉండే, మహారాష్ట్రకు తమిళనాడుకు గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఉనికా అనే పుస్తక ఆవిష్కరణప్పుడు వారు చాలా క్లిస్టర్ క్లియర్ గా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చిండే. ఏమని ఇచ్చిండే అంటే హైడ్రా అనేది మంచి పథకం, దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి లాభాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మేము పర్సనల్ గా చెప్పిన విషయం కాదు. విద్యాసాగర్ రావు గారు బీజేపీలో ఎమినెంట్ పర్సనాలిటీ, చాలా పెద్ద నాయకులు, దాంతోపాటు విచక్షణ ఉన్న నాయకులు, వారు చెప్పిన మాట ఇది. సరే, దీన్ని ఏదో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందో లేకపోతే ప్రభుత్వానికి లాభం చేకూరుతుందో అని చెప్పి ఆ కారణంగా చూడాల్సిన అంశం కాదు సార్ ఇది. ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు,
పార్టీగా కాంగ్రెస్ పార్టీకి GHMC లో ప్రాపర్ వేలో సీట్లు రాకపోయినా పర్లేదు, అది కాదు సార్ మెయిన్ ఇక్కడ అజెండా. దాని అజెండాలో కనుక చూసుకుంటే కనుక మనం వెళ్తే ఇంత మంచి కార్యక్రమాన్ని మనం రాంగ్ వేలో తీసుకున్నట్టు ఉంటది. సో హైడ్రా వల్ల ఏ పేద ప్రజానికానికి, ఏ దిగువ మధ్యతరగతి ప్రజానికానికి బాధ పెట్టాల్సిన ఆకాంక్ష పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు సార్. సరే ఇక్కడ విషయం ఏంటంటే లేక్ వ్యూల పేరుతో గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగే మనస్తత్వంతో కొంతమంది బిల్డర్స్ పేద ప్రజలను అడ్డంగా పెట్టుకొని ఇక్కడ చెరువులను కబ్జా చేసుకుంటూ పోవడం వల్ల కాంక్రీట్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఏది సాయిల్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ వాటర్ అనేది దీంట్లో ఇంకిపోవట్లేదు భూమిలో. దానివల్ల వాటర్ షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మనకి భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతున్న కారణం చేత హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో చెరువుల ఎంక్రోచ్మెంట్ ని కాపాడడం కోసం జరిగిన చర్య ఇది. సో నేను ఇంకా హిస్టరీలో వెళ్ళదలుచుకోలేదు. నేనేమంటున్నాను సార్, పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక విక్టిమ్ కార్డ్ ని వాడదాం అనుకుంటున్నా. అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే హైడ్రాలో భాగంగా కన్వెన్షన్ కూల్చే జరిగిందో దాని పక్కనే పేదల గుడిసెలు ఉన్నాయి. దాన్ని ముట్టుకోవడానికి వెళ్ళలే, వాళ్ళ జోలికి పోలే. కానీ ఇప్పుడు అదే విధంగా సున్నం చెరువు ఉంది. పేద ప్రజలను ముందు పెట్టుకొని వాటర్ ట్యాంకులు నడిపించుకుంటూ వెంకటేశ్ అనే వ్యక్తి ఒక డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళ జోలికి రావాల్సిన ఆవశ్యకత బాధ్యత ఉంటుంది కదా. వెంకట్ రైట్, మీరు అన్న మాటకి నేను ఏకీభవిస్తున్నాను. 2 ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని. మీ హైడ్రాని ఇక్కడ ఏ పార్టీ కూడా నాకు తెలిసి వ్యతిరేకించినటువంటి విధానం అయితే నాకు ఏ పార్టీలోనూ కనబడలేదు. ఐమ్ సారీ టు సే దిస్. ఇది కాంగ్రెస్ పార్టీకి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండో అంశం, సున్నం చెరువు గురించి మీరు మాట్లాడారు. అక్కడ వాటర్ ట్యాంకర్ లేదు. వాటర్ ట్యాంకర్ ఇల్లీగల్గా జరుగుతూ ఉంటే వాటర్ ట్యాంకర్ ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి బంద్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద లేదా? HMDA ఏం చేస్తుంది, బల్దియా ఏం చేస్తుంది? ఒక మాట. రెండో విషయం, అదే సున్నం చెరువుల నేను ఆ చుట్టుపక్కల దగ్గరే ఉంటా కాబట్టి నేను చెప్తా ఉన్నా. అదే సున్నం చెరువు దగ్గర ఇంతకుముందు గుడిసెలు ఉండేటి, ఇప్పుడు ఆ గుడిసెలు ఏం లేవు. ఆ గుడిసెల దగ్గరనే పాప ఆనాడు ఇందాక సునీతారెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు, ఓ పాప నేను పుస్తకాలు తెచ్చుకుంటానన్నది ఆ సున్నం చెరువులో ఉన్నటువంటి గుడిసెలనే. ఆనాడు సున్నం చెరువుల గుడిసెలు తొలగిస్తూ ఉంటే నేను అక్కడే ఉన్నా. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్లో కూల్చినప్పుడు 4 వ్యక్తులు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నారు. దాన్ని ఏ ఛానల్ కవర్ చేయలే. నేను ఫిజికల్గా నేను అక్కడ ఉన్నా కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఆ అంశం నేను చూసిన. ఆ తర్వాత నల్ల చెరువు కూకట్పల్ల నా ఫ్రెండ్ అక్కడ కరెక్ట్గా 12 రోజుల క్రితం 2.5 కోట్లు పెట్టి అక్కడ వాడు హోటల్ పెట్టుకోవడానికి, బిజినెస్ పెట్టుకోవడానికి స్టార్ట్ చేశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా రాత్రి కూల్చేసారు. 2.5 కోట్లలో వాడు 2,25 లక్షలు అప్పు, 25 లక్షలు పెళ్ళినప్పుడు అతని వైఫ్ తెచ్చుకున్న కట్నం, అది 25 లక్షలు. ఎవరికి చెప్పుకోవాలి గోసా ఇది? సార్ అయితే నేను మాట స్ట్రైట్ గా మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీ ఫ్రెండ్ పెట్టిన హోటల్ ఎక్కడుంది సార్? ఎక్కడుంది? పర్మిషన్లు ఎవరు ఇచ్చిర్రు? ప్రభుత్వం కదా ఇచ్చింది. వెంకట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే జరిగింది అక్కడ. ఒక్క మాట వెంకట్, ఒక మాట నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఇచ్చింది, ప్రభుత్వం నల్లా కనెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వం స్టాల్ పెట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇచ్చింది. స్టాల్ వేసేటప్పుడు ఏం చేసిర్రు? షెడ్ కట్టుకునేటప్పుడు ఏం చేసిర్రు? బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేసిర్రు? ప్రభుత్వం ఏం కళ్ళు మూసుకొని తిరుగుతా ఉన్నదా? ఆ లోకల్ గా ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? పైసల కోసం కక్కుర్తి తీసుకొని ఎవరు? మీరు కాదా పర్మిషన్ ఇచ్చింది? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వమేనండి. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కాదు. అధికారులు వాళ్ళే ఉన్నారు, కేవలం రాజకీయ నాయకులు మారిర్రు. చెప్పడానికి అవకాశం ఇస్తారా లేకపోతే మీరే చెప్పండి? చెప్పండి మీరు చెప్పండి. నేను ఇప్పుడు వాళ్ళ వర్షన్ తీసుకొని నా వర్షన్ తీసుకోవడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? వాళ్ళ వర్షన్ అని కాదు, మీరు అన్న దాంట్లో తప్పు ఉన్నది కాబట్టి నేను కరెక్ట్ చేస్తా ఉన్నా. నేనేమంటున్నా ప్రతి ఒక్కరికి ఒక వర్షన్ ఉంటుంది, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. వీ కెనాట్ కంక్లూడ్ దట్స్ రైట్. ఓకే సార్, నేనేమంటున్నా సార్, మీరు కంప్లీట్ గా మాట్లాడండి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకో. సున్నం చెరువు ఇష్యూ అంటున్నారు కదా, పేద ప్రజల గుడిసెలో ఉన్న వాళ్ళు పెట్రోల్ పోసుకోలే. వాళ్ళ వెనకాల ఎవరైతే వాళ్ళని నడిపించి ముందుకు ఏదో మాఫియా చేద్దాం అనుకున్నారో వాళ్ళు పెట్రోల్ వేసుకునే ప్రయత్నం చేశారు. వాటర్ ట్యాంక్ మా కన్సర్న్ కాదు సార్, కానీ ఆ పేరులో జరిగిన ఏదైతే కబ్జా ఉందో అదే మా కన్సర్న్. అదొకటే కాదు, ఏ విషయమైనా చూడండి, పేద ప్రజల గుడిసెలను ప్రాల్చడం లేకపోతే కూల్చడం ఆ ఉద్దేశం కాదు. కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పుండే, కేసీఆర్ గారు చెప్పుండే, ఏమని చాలా అక్రమ చెరువులు ఉన్నాయి, చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పుండే. ప్రగతి నగర్ పక్కన ఒక చెరువు ఉంటుంది, అదైతే ఇంకా ఘోరంగా చెప్పి అందరు మీడియా బేస్ గా కేటీఆర్ గారు చెప్తుంటారు. వెంకట్ మిమ్మల్ని ఆపుతున్నా అనుకోకపోతే అదే నల్ల చెరువు మీరు అంటున్నారు కదా, అదే నల్ల చెరువు అనుకొని నల్ల చెరువులో FTL బఫర్ జోన్ ని కబ్జా చేసి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ విల్లాలు కట్టిండు. 18 విల్లాలు FTL జోన్ లో ఉన్నాయి, అక్కడ బఫర్ జోన్ లో ఉన్నాయి. దాన్ని ఎందుకు కూల్చలేదు? అదే వాటర్ ట్యాంకులు అదే నల్ల చెరువులో ఇంకా నడుస్తూ ఉన్నాయి. రోజు నేను వచ్చిపోయే తోవ అది అదే వాటర్ ట్యాంకులు అక్కడ నడుస్తూ ఉన్నాయి, ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఎందుకు? ప్రభుత్వం గాజులు దొడుక్కున్నదా? సార్ నేను ఏమంటున్నా ఒక విషయం, మీరు ఇన్ కేస్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లైవ్ ఫిజికల్ చూపిస్తారండి, నాతో పాటు రండి. ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పేదల ఇల్లు కూలుస్తున్నారా వెంకట్ గారు? ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పేదల ఇల్లు కూలుస్తున్నారా వెంకట్ గారు?
ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పేదలు ఇల్లు కూలుస్తున్నారా? తిరుపతి రెడ్డిని కూల్చడానికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? కొండల రెడ్డిని కూల్చడానికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారిని కూల్చడానికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పల్లం రాజు గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులే. మొట్టమొదటి కూల్చివేతను జారీ చేసింది పల్లం రాజు గారి ఇంటికి. ఆయన కూడా మా పార్టీ వ్యక్తే. ఇక్కడ పార్టీలకు అద్భుతంగా జరుగుతున్న ప్రక్రియ. పావని గారు, వెంకట్ గారు, ఒక్క నిమిషం. నేను ఒకసారి కోటేశ్వరరావు సార్ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ కోటేశ్వరరావు గారు, మీరు వింటా ఉన్నారు పక్క. ఇక్కడ ఒక మాట చాలా క్లియర్ సార్. 4 సైట్స్ కానీ లేదంటే తెలంగాణ ప్రజానికం కానీ హైడ్రాని 100% వెల్కమ్ చేసింది. ఖచ్చితంగా చెరువులు కాపాడుకునేటువంటి అంశం మీద ఖచ్చితంగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో వెల్కమ్ చేశారు. కానీ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫైర్ ఇప్పుడు ఏమైంది? ఎందుకు కామన్ మ్యాన్ మాత్రమే ఇబ్బంది పడతా ఉన్నాడు అనేటువంటి యాంగిల్లో మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ తోటి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఎందుకు అంటే ఇల్లీగలే, కూర్చోవేయాల్సిందే. కానీ కొన్నింటి పట్ల ఎందుకు సహనం వహిస్తున్నారు, లేకపోతే కొన్నింటి పట్ల ఎందుకు వదిలేస్తున్నారు అనే ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా హైడ్రా అధిపతిగా ఉన్నటువంటి రంగనాథ్ గారు కానీ ఆ సంస్థ కానీ ఖచ్చితంగా జవాబు చెప్పాల్సింది. ఎందుకంటే లేకపోయేట్లయితే ఇది దీనిలో ఏదో దురుద్దేశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా ఉంటాయి. అయితే ఇటువంటి ప్రవర్తన, ఈ విధమైనటువంటి ప్రవర్తన కానీ ఈ విధమైనటువంటి విమర్శలు కానీ ఇవాళ కొత్తగా కాదు. గతంలో మనం చూసాం. అయ్యప్ప సొసైటీలో కొన్ని బిల్డింగ్ ని కూల్చేసిన తర్వాత ఆ బిల్డింగ్ యజమానుల దగ్గర కొంత మొత్తాలు తీసుకొని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూల్చివేతలను ఆపేశారు అనేటువంటి విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి. సరే, ఇప్పుడు కూడా కొంతమంది అటువంటి విమర్శలు చేస్తున్నారు. వాటిలో నిజం ఉందా లేదా అని నిర్ధారించడానికి కానీ లేకపోతే అసలు ఏమీ లేదని చెప్పడానికి కానీ నేను సిద్ధం కాదు. ఎందుకంటే అటువంటి ఏవైనా ఉంటే స్పెసిఫిక్ గా కంప్లైంట్స్ చేయాలి, కంప్లైంట్స్ చేసి విచారణ జరపాలి. లేకపోతే అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నమాట వాస్తవం. ఇక్కడ సమస్య ఏంటంటే కాంపెన్సేషన్ గురించి అనేటువంటిది ఇవాళ మన ప్రధానమైనటువంటి చర్చ. ఈ కాంపెన్సేషన్ అనేటువంటిది నిజానికి ఒక సామాజిక పరమైనటువంటి సమస్య. కూల్చివేతలు జరుగుతుండగానే దీని గురించి జరిగినటువంటి చర్చల సందర్భంగా నాలాంటి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఎవరైతే అక్రమ నిర్మాణాలకి అనుమతి ఇచ్చారో, విద్యుత్ ఇచ్చారో లేదా వాటర్ కనెక్షన్లు ఇచ్చారో, నివాసానికి అనుమతి ఇచ్చారో అటువంటి అధికారులను కూడా బాధ్యులను చేసి వాళ్ళ నుంచి కూడా కాంపెన్సేషన్ వసూలు చేసి, బిల్డర్స్ ఉంటే బిల్డింగ్ సంస్థలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. లేదు అవి అమ్మేసుకొని వెళ్ళిపోతే మామూలు నవారా అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కానీ రిజిస్టర్డ్ సంస్థలు లేదా అటువంటివి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అటువంటి భవన యజమానులకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేటువంటిది అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా అదేది. ఇక్కడ ఇంకొక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అంటే నేను పార్టీల ప్రతినిధుల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికో లేకపోతే ఇంకోటని కాదు. అయ్యప్ప సొసైటీలో కూల్చివేసినటువంటి వాళ్ళు కూడా ఈఎంఐలో వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా ఉన్నారు కదా. ఆనాడు వాళ్ళకి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినటువంటి రిలీఫ్ ఏమిటో నాకు తెలీదు. అందుకని ఆ మేడం ఒకళ్ళు చెప్పాలి. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా సూపర్ టెక్ దేశం మొత్తాన్ని ఆకర్షించినటువంటి 2 టవర్లు కూల్చివేత, వాళ్ళు అనుమతి తీసుకుంది 9 అంతస్తులకి, కట్టింది 40 అంతస్తులు కట్టారు. అక్కడ కూడా రుణాలు తీసుకొని కొన్ని 100 ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మీలాంటి నాలాంటి లేదా మన మేడం లాంటి సామాన్యులే. వాళ్ళకి ఎలాంటి పరిహారమో లేకుండా 2022లో సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయమని ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అలహాబాద్ హైకోర్టులో, ఆ తర్వాత హైకోర్టు కూడా కూల్చివేయమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా ఆ నగరపాలక సంస్థని. ఆ తర్వాత అది జరగలేదు కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే ఫైనల్ గా సుప్రీంకోర్టు కూల్చివేసింది. మరి అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం ఇచ్చిందా అనేది బీజేపీ మేడం గారు కూడా ఏమన్నా చెప్తే మంచిదనేది నాకు. అందుకని ఇదైతే అది కోరటం తప్ప అంటే డెఫినెట్ గా తప్పు కాదు. అనేక మంది కష్టపడి సంపాదించుకొని మొత్తం దాని మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ఇల్లు పోయి ఈఎంఐ కట్టడం అంటే
నిజంగా అది హారిబుల్ గా ఉంటుంది, ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటది. అందువలన ఇల్లీగల్ అనేది ఇల్లీగలే. అధికారులు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పాయి, స్థానిక సంస్థలు లేదా అధికారులు ఏ అనుమతులు ఇచ్చారు, ఏ అనుమతులు ఇవ్వలేదు, ఇచ్చారా లేదా అనేటువంటిది కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎవరైనా అనుమతులు ఇచ్చినా గానీ అది చట్ట విరుద్ధమైనటువంటిదే, దాన్ని కూల్చివేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టు డెఫినెట్ డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే సముద్ర తీరాల పక్కన ఉన్నటువంటి వాటిలో అదే సూపర్ టెక్ కూల్చివేసినటువంటి సందర్భంలోనే కోట్ల రూపాయలు, మీరు అన్నటువంటి కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఫ్లాట్స్ క్వశ్చన్ పక్కనే ఉన్నటువంటి మరాదు అనేటువంటి గ్రామంలో అక్కడ కూడా 3 టవర్లు 4 టవర్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయమని చెప్పింది. కాంపెన్సేషన్ కూడా ఏమి కోర్టు అవార్డు చేయలేదు. అందుకని ఇదొక సమస్య. కోర్టు చెప్పినంత మాత్రానే ఇది ఇవ్వక్కర్లేదు అని తప్పించుకోమనేది నా ఉద్దేశం కాదు. డెఫినెట్ గా ఇది ఒక సమస్య. అటువంటి వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది ప్రభుత్వాలు డెఫినెట్ గా దాన్ని చూడాలి అనేది నేను ఈ సందర్భంగా కూడా చెప్పదలుచు. రైట్, మీరు అడిగిన 2 ప్రశ్నలకు సమాధానాలు 2 పార్టీల నేతలు మన దగ్గర ఉన్నారు కాబట్టి పావని గారు, ఐ థింక్ మీకు చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు కోటేశ్వరరావు గారు. ఇక్కడ నిజంగానే వాస్తవం అయ్యప్ప సొసైటీ టైంలో ఇక్కడ ఇన్కన్వెన్షన్ కూల్ చేసినందుకు నిజంగా మెచ్చుకోవాలి. అట్లీస్ట్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట చేసినందుకు, ఏదైతే కబ్జాలో ఉన్నటువంటి చెరువును కాపాడేందుకు. మీరు కూడా ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడే ఫ్రెష్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చాలా హంగామా చేశారు, నానా హంగామా చేశారు. అయ్యప్ప సొసైటీ అసలు ఇన్కన్వెన్షన్ అని చెప్పేసి చాలా పెద్ద హంగామా జరిగింది. సరే, దాని తర్వాత లోపాయికార ఒప్పందాలు ఏం జరిగాయి అనేటువంటి దేవుడు ఎవరికి తెలియదు, కాబట్టి జరిగాయా లేదా కూడా దేవుడేరు, మాకెవరికి తెలియదు. రైట్, అయితే అయ్యప్ప సొసైటీలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఏవైతే కొన్ని కూల్చివేతలు చేసిందో వాటికి ఏ రకమైనటువంటి కంపన్సేషన్ ఇచ్చింది? ఇవాళ రైట్ మీరు గొంతెత్తున్నారు నిజంగా హైదరాబాద్ బాధితుల తరపున, లేదంటే మూసీ నది బాధితుల తరపున. బట్ వాట్ డిడ్ బీఆర్ఎస్ పార్టీ డూ ఆ టైంలో? ఇప్పుడు ఆ టైంలో కంపెన్సేషన్ ఇచ్చిండ్రా ఇయ్యలేదా అనేది నేను ఇంకా తెలుసుకొని చెప్తా దానికి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ముందేమన్నారు, హైడ్రా తోటి హంగామా చేయడానికి వచ్చిండ్రు. లీగలా ఇల్లీగలా అనేది అప్పుడు ఏం చెప్పలేదు. హైడ్రా అందరి కోసము ఎవరైతే చెరువులను నాలాలను కబ్జాలు చేసి కట్టినరో వాళ్ళందరి ఇల్లు కూలుస్తామనేసి ఒక హంగామా చేసిన సంగతి మనకు అందరికి తెలిసిన విషయమే. ఓన్లీ ఇన్కన్వెన్షన్ ని కూలగొట్టడం, తర్వాత సామాన్యుల మీద పడడం వరకే జరిగింది. అన్ని ఇళ్లను కూలుస్తామని చెప్పిండ్రు, తర్వాత కొంతమందికే పరిమితం అయిపోయినాయి. ఆ అన్ని ఇళ్లు కాస్త కొంతమందికే, ఎవరైతే బలిసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు బడా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇండ్లను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు, ఒక ఇన్కన్వెన్షన్ మినహా. మిగతావి ఏంటంటే వాళ్ళ కోర్టు నుంచి వాళ్ళు స్టేలు తెచ్చుకుంటారు, వాళ్ళ లీగల్ అయిపోతానే, వాళ్ళ లోపాయికార ఒప్పందాలు అయిపోతానే. కానీ సామాన్యులకు, అతి సామాన్యులు ఏదైతే ఈఎంఐలు బ్యాంకుల లోన్లు తెచ్చుకొని నెల ఏదైతే ప్రైవేట్ ఉద్యోగులో గవర్నమెంట్ ఉద్యోగులో ఈఎంఐలు కడుతూ ఏదైతే కొనుక్కున్నారో ఆ ఇండ్లను కూలుస్తున్నారు. మరి ఒక మాట అబ్సల్యూట్లీ అగ్రీ వాట్ యు ఆర్ సేయింగ్. కాకపోతే ఒకటి ఏంటంటే గత 10 ఏళ్ళుగానే ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ అయ్యాయి. మనం 2008కి ముందు ఉన్నటువంటి హైదరాబాద్ మ్యాప్ తీసుకుందాం, 2008 తర్వాత తీసుకుందాం మ్యాప్, లేదా 2012 నుంచి. ఇప్పుడు అవినాష్ గారు ఇప్పుడు కూల్చిన ఇండ్లు మనం వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ యూట్యూబ్ ఛానల్ పోయిన సంగతిని మనకు తెలుసు. అవన్నీ 20 ఏండ్లు 30 ఏండ్లకు పైబడి కట్టుకున్నవే. 20 ఏండ్లు 30 ఏండ్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం హయాంలో కట్టుకున్నవే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినవే. అప్పుడు నల్లా బిల్లులు, అప్పటి నుంచి కరెంటు బిల్లు కట్టుకున్న వారే ఉన్నారు. మనం చూసినాం కూడా వీడియోస్. కొన్ని మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పర్మిషన్లు ఇచ్చినవి ఉన్నాయి. అధికారులు ఇచ్చిండ్రు. అధికారులు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారులతోటి సమీక్ష జరిపి మరి అధికారులతోటి నష్టపరిహారం కల్పిస్తాడా, మరి రేవంత్ రెడ్డి నష్టపరిహారం కల్పిస్తాడా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం కల్పిస్తుందా, లేకపోతే కూలగొట్టిన ఇండ్లకు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తాడు, ఇప్పుడు కూల్చే వాటికి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తాడు, ఈ బ్యాంకులలో ఉన్న ఈఎంఐలను ఎవరు కడతారు అనేది తెలిసాలి. హైడ్రా కూల్చుకోండి అంటే ఇప్పుడు సామాన్యులకు ఏం తెలుస్తుంది చెప్పండి, బిల్డర్లకి. వెంకట్ చెప్పండి. పవన్ గారు ఒక్క మాట, సారీ ఫర్ ద ఇంటరప్షన్. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేపడదాం అనుకుంటున్నాం సార్, మల్లన్న సాగర్ అనుకుందాం. మల్లన్న సాగర్ కింద ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఒక వ్యక్తి భూ కబ్జా చేసిండు సార్. భూ కబ్జా చేసి మొత్తం దాన్ని గుంజుకున్నాడు. ఇన్ కేసు మల్లన్న సాగర్ విషయంలో కంపెన్సేషన్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి సార్, ఆ భూ కబ్జా చేసిన వ్యక్తి కూడా కంపెన్సేషన్ ఇద్దామా సార్? అంటే జస్ట్ దీంట్లో మీరు ఎటువంటి వీటిని ఎత్తకుండా కానీ కేవలం లీగల్ పర్స్పెక్ట్ లో అక్కడ ఒకసారి ఒక మాట వెతకండి. అంటే వెంకట గారు ఇప్పుడు పేదలు కబ్జాలు చేసిండ్రు అంటున్నారా? పవన్ గారు ఇప్పుడు ఇల్లు కూలుస్తున్నాయని పేదలు కబ్జాలు చేసినాయినా?
అట్లా ఉండదు పవన్ గారు అట్లా ఉండదు. నేనేమంటున్నాను, మీరు ఇందాక ఒక మాట మంచిగా ఒప్పుకున్నారు, నాకు సంతోషం. సరే అధికారుల తప్పిదమో ఏదో గవర్నమెంట్ మారుతుంటే పోతుంటే అది కామన్. కానీ ఒక్కటే గమనించండి, మీరు మన హైదరాబాద్ లో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మనం ఆధారపడి ఉంటాం. దెర్ ఇస్ నో కాంక్రీట్, అంటే దెర్ ఇస్ నో ల్యాండ్ మీద, అంతా కాంక్రీట్ స్ట్రక్చర్ తో బిల్డ్ అయి ఉంది కదా. సో దాన్ని ఎట్లా రూపం ఆపుతాం? మీరే చెప్పండి, మీరు సలహా ఇవ్వండి, దాన్ని పాటిద్దాం. ఏముంది, పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. వెంకట్ గారు సలహాలు సూచనలు తీసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్నాడు. పవన్ గారు ఒక్క మాట, నాకు మీరంటే గౌరవం ఉంది. నేను ఏమంటున్నాను, మిషన్ కాకతీయ పేరుతో ఏది నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు 2014లో చాలా ఆర్టికల్స్ రాస్తుండే, అటు ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే మిగతా పేపర్లో కానీ చాలా ఆర్టికల్స్ రాస్తుండే. ఆ ఆర్టికల్లో ప్రధానంగా మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే అండి, ఈ ఎంక్రోచ్మెంట్ కనుక ఆపకపోతే చెరువుల పునరుద్ధరణ జరగదు. మనం ఎంత సాయిల్ తీసి మనం ఏది పొలాల్లో పెట్టినా కూడా అదైతే జరగదన్నారు. దాంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేసింది ఏంటి, మన హైదరాబాద్ చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఆ ఎంకరేజ్మెంట్ ఆపాలని చెప్పి ఎన్ని ఆర్టికల్స్ చెప్పారు. ఆ ఎంకరేజ్మెంట్ ఆపాలంటే అంటే చిత్తశుద్ధితో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ నిర్ణయం మేము తీసుకుంటాం, తప్పే ఉంది. మీరు చెప్పినాన్ని మేము పాటిస్తున్నాం అనుకోండి, మీరు రాజకీయంగా క్లెయిమ్ చేసుకోండి, తప్పే ఉంది. దానివల్ల ఏదైతే భవిష్యత్ తరాలకి అయితే మంచి జరుగుతుంది కదా. నేనేమంటా, పవన్ గారు రేపు మీ పిల్లలు కానీ లేకపోతే మీ మనవాళ్ళు కానీ మా పిల్లలు మా మనవాళ్ళు కానీ చెరువులను చూసే పొజిషన్ ఉండేనా? అసలు దొరుకుతాయి చెరువులు? వెంకట్ గారు 10 కేసీఆర్ గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు చెరువులను ఎంత బాగా చేసిండ్రు, పూడిక తీసడం, మిషన్ కాకతీయలో భాగంగా అనేది మనకు తెలుసు. కానీ హైదరాబాద్ లా హైడ్రామా తోటి హంగామా చేసిండ్రు మీ కాంగ్రెస్ వాళ్ళు. ఈ హంగామాలో ఇప్పుడు మరి ఎన్ని చెరువులను మీరు పునరుద్ధరించిండ్రండి? అసలు ఆ చెరువు ఏ ఒక్క చెరువునన్నా పునరుద్ధరించిందా అంటే? ఒకసారి లిస్ట్ తీయండి, ఒకసారి లిస్ట్ పెట్టండి. సంవత్సరం అయిపోయింది కదా వెంకట్ గారు, సంవత్సరం అయిపోయింది కదా. పేదల ఇండ్లు కూల్చడానికే సండేలు సాటర్డేలు చూస్తున్నారు, పేదల ఇండ్లే కూలుస్తున్నారు. మరి తిరుపతి రెడ్డి, కొండాల రెడ్డి, బడా నాయకులై, రియల్ ఎస్టేట్ బిల్డర్లై, ఇప్పుడు ఎవరైతే విద్యాసాగర్ రావు పుస్తకావిష్కరణ హైడ్రా అని చెప్పిండని అంటున్నారో, మరి అలాంటి వాళ్ళు కూడా చెరువులు కబ్జాలు చేసి, నాలాలు కబ్జాలు చేసి ఎన్నో బిల్డింగులు కట్టిండ్రని మేము కూడా చెప్తున్నాము. అవి కూడా కూల్చండి, పెద్ద నాయకులే కూల్చండి. ఓన్లీ పేదవాళ్లకు పరిమితం కావద్దు. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడతలేను, ఏ పార్టీ తరఫున సామాన్యురాలుగా మాట్లాడుతున్నా. సామాన్యురాలుగా సామాన్యుడు పడే బాధను చూసి చెల్లించి మాట్లాడుతున్నా. రైట్. అయితే ఈ సందర్భంలో నేను ఒక మాట గుర్తు చేస్తాను. 111 జీవో నుంచి మొదలెడదాం. రేవంత్ రెడ్డి మీద ఫస్ట్ కేసు పెట్టినటువంటి ఏదైతే డ్రోన్ ఎగిరేసిండో కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచే మొదలెడదాం 111 జీవోకి సంబంధించి. రైట్, సునీతారెడ్డి గారు. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అదే దాంట్లో కేసులో జైల్లో కూడా పోయొచ్చింది కదా. మరి ఈ రోజు ఆయన అడుగుతున్నాడు కదా కేటీఆర్ గారు దమ్ముంటే కూర్చో అని. రెండోదండి విద్యాసాగర్ రావు గారు చెప్పిండ్రు అని, హైడ్రా మంచిది అని మేము చెప్పాము. అది చెరువులని పెద్ద చిన్న తేడా లేకుండా అక్కడ ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో అవన్నీ పద్ధతిగా కూల్చితే బాగుంటది అనేది దానికి కన్ఫైన్ అయి చెయ్యాలని చెప్పినాము. మీరు పెద్దోళ్ళని కాపాడి చిన్నోళ్ళు పొట్టగొట్టమని కాదు. ఇప్పటిదాకా మనకు అనలిస్ట్ గారు చెప్పారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీ గురించి, మనకు అయ్యప్ప సొసైటీలో గత ప్రభుత్వము డ్రామానే ఆడింది, ఈ ప్రభుత్వము డ్రామానే ఆడుతుంది. నేనేమంటున్నాండి సార్, ఇప్పుడు కూడా అయ్యప్ప సొసైటీలో అసలు రిజిస్ట్రేషన్లు కావట్లేదు సార్. అవును, ఓన్లీ నోటరీ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పటికి కన్స్ట్రక్షన్స్ కూడా ఆగుతలేవు అక్కడ, అన్ని హై రైజ్ కన్స్ట్రక్షన్స్. ఒక్క నిమిషం, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎవరెవరు కబ్జాలు చేసిండ్రో నోటీస్ పావని గారు ఒక్క నిమిషం, సునీత గారు మాట్లాడిద్దాం. లెటర్ కంప్లీట్. సునీత గారు ప్లీజ్ గో. నేను అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్లు కావట్లేదు అంటే లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్ అయితేనే మనకు రిజిస్ట్రేషన్లు కావు. నేను మొన్న రీసెంట్ గా ఒకటి ఫ్లాట్ చూడడానికి వెళ్ళాను అవినాష్ గారు. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు SFTకి 8,000 రూపాయలు చార్జ్ చేస్తున్నారు కట్టి మనకు ఫ్లాట్ అమ్మడానికి. అక్కడ మొత్తం ఇల్లీగల్ దందా నడుస్తా ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, అంత బ్లాక్ మనీ ఇవ్వాలి, మీకు రిజిస్ట్రేషన్ కాదని ముందే చెప్తున్నారు. నేను అదే క్వశ్చన్ అడిగినాను అక్కడ బిల్డర్ ని, అదేంటండి రిజిస్ట్రేషన్ కాకుండా మరి మీకు పర్మిషన్ ఎట్లా వచ్చింది, మీరు ఈ బిల్డింగ్ ఎట్లా కట్టుతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, మళ్ళీ దీనికి రెంట్లకు ఎట్లా పోతున్నది, ఈ నుంచి ఇట్లా రోడ్లు ఎట్లా వేసిండ్రు, దీనికి కరెంట్ ఎట్లా ఇచ్చిండ్రు, మరి హైడ్రా అనేది ఒకటి ఉన్నది కదా, మరి అది ఏం చేస్తున్నది, ప్రభుత్వం అనేది ఉంది కదా, మరి రిజిస్ట్రేషన్ కానిది అంటే
ఇది ప్రభుత్వం ఆమోదం లేదన్నట్టే కదా సార్. మరి అవన్నీ చూస్తున్నారు అని నేను అడుగుతున్నాను. మొన్న కొత్తగా మనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పినారు, నేను ఏదైతే హైడ్రా అనేది ఏర్పాటైన తర్వాత కట్టిన వాటికి యాక్షన్ తీసుకుంటా ఇంకా అని చెప్తున్నారు. మరి మీకు ఒక లిమిట్ ఉన్నది అనుకున్నప్పుడు మీరు బిఫోర్ కట్టినాటికి మరి పేదల ఇళ్ళు కూడా కూలగొట్టిరు. ఇప్పుడు అమీన్పూర్ చెరువు దగ్గర కానివ్వండి, అక్కడ ఎక్కడ మనకు ఫామ్ హౌస్లు కూలగొట్టినారు. కొంతమంది పాపం అదే విల్లాస్ కట్టుకున్నారు, గృహ ప్రవేశం ఇచ్చిన తెల్లారి పోయిగా కూలగొట్టినారు. మరి వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ బాధకి రిలీఫ్ ఏంటి? ఇప్పుడు మనం దాని మీదే కదా చర్చ పెడుతున్నాము. 100 ఇండ్లు కట్టేసుకున్నారు, మరి వాడికి పర్మిషన్ ఇచ్చినోడు బాగున్నాడు, వాడికి పర్మిషన్ ఇచ్చి డబ్బులు దండుకున్నాడు బాగున్నాడు, అన్ని బాగున్నాడు. మరి లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవిత కాలము పెన్షన్ డబ్బు వస్తే ఆ పెన్షన్ డబ్బు 80 లక్షల రూపాయలు పెన్షన్ డబ్బు రిటైర్ అయినాక ఒక ఆడ మనం ప్రశాంతంగా ఉందామని వైఫ్ అండ్ హస్బెండ్ ఊరు బయట పిల్ల కొనుక్కున్నారండి. ఆ గృహ ప్రవేశమైన తెల్లారి మీరు పుల్ల కొడితే నెత్తి గోడ కొట్టుకొని ఏడుస్తున్నాడు ఆయన పెద్ద మనిషి. మరి వీళ్ళందరూ బాధకు అర్థమైంది, వీళ్ళ బాధ ఎవరు తీర్చాలి? వీళ్ళ సమాధానం చెప్తాను సునీత గారు. మా గవర్నమెంట్ తప్పలేదు, మా గవర్నమెంట్ తప్పలేదు అంటే అసలు ఈ ఆఫీసర్స్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఈ ఆఫీసర్లు అదే ఆఫీసర్లు ఇంకా ఎందుకు కూలగొడుతున్నారు? ఈ అయ్యప్ప సొసైటీ మీద మరి ఎవరు కాపాడుతున్నారు అయ్యప్ప సొసైటీని అనేది మనకు అర్థం కాని విషయంగా తయారైంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మొట్టమొదలు పోతారు, దడ 2 బిల్డింగ్లు కూలగొడతారు, వస్తారు, వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటారు, కమిషన్లకి కక్కుర్తుపడుతున్నారా, మరి వాళ్ళతోటి ఏమైతున్నది అనేది మనకు తెలియదు. కానీ ఏమంటే ఆరంభ శూరత్వం లాగా ఎవరినో ఒకటి పట్టుకుంటాడు, ఒక బిల్డింగ్ కూడా కొడతారు, తర్వాత మొత్తం లాబింగ్ చేసుకుంటారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు చూస్తే మొత్తం ఖాళీ ప్లేసే ఉండనండి, అక్కడ మొత్తం ఖాళీ ప్లేసే ఉండే. 3 గవర్నమెంట్లు అంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇన్ని వచ్చినాయి. అయినా మొత్తం ఇక్కడ సందు లేకుండా నిండిపోయింది. ఇప్పుడు మన దానికి పర్మిషనే లేదు. మరి ఎవరు తప్పు చేస్తున్నట్టు? ప్రభుత్వాలు తప్పు చేస్తున్నట్టే కదా. ప్రభుత్వాలే కట్టాలి ఇప్పుడు డబ్బులన్నీ కూలగొడితే, ప్రభుత్వ అధికారులు కట్టాలి, దాని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కట్టాలి. ఇవాళ కడుతున్నారు. ఎన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు పోయి మీరు కెమెరా తీసుకొని రండి, అయ్యప్ప సొసైటీలో ఎన్ని బిల్డింగ్లు అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయో. రైట్ సునీత గారు, దీనికి సంబంధించి వెంకట్ గారు సమాధానం ఇస్తామంటున్నారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు మనకు? వెంకట్ గారు, యా గో హెడ్. ఎంత అంటే మనకు ఎంత దరిద్రమైన కల్చర్ నడుస్తుంది, ప్రజల్ని మోసం చేస్తుంటాయి ఇక్కడ. రైట్ సునీత గారు విందాం. వెంకట్ దగ్గర సమాధానం ఉందని అంటున్నారు. వెంకట్ యా గో హెడ్. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే విషయం ఏంటంటే సరే సునీత గారు చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి. అది భవిష్యత్ తరాల్లో మనకు కూడా బాధ రూపంలో ఉంటుంది. నేనేమంటున్నాను, అది ఈ ప్రభుత్వాలు చేసినని ఆ ప్రభుత్వాలు చేసిన చెప్పి ప్రభుత్వాల మీద మనం ఎన్ని రోజులు దుమ్మెత్తి పోసుకుంటూ పోతాం. ఒకటైతే ఫ్రాంక్ గా చెప్పగలుగుతాం, హైడ్రా చేసే క్రమంలో కూడా ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసింది అట్లా చేసిందని చెప్పి మేము రాజకీయంగా వెళ్ళలే. ఇప్పుడు మన చేతిలో ఒక అవకాశం ఉంది, మనం ఏం చేయగలం? అదొకటే ఒక అవకాశంగా తీసుకుని వెళ్ళగలిగాం. సార్ అవినాష్ గారు ఒక మాట అంటే ఎంత దరిద్రమైనదో ఎంత నీచమైనదో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. సార్ లేక్ వ్యూ అంట, లేక్ వ్యూ పేరుతో అంటే ఏది స్క్వేర్ ఫీట్ కి ఒక 6,000 ఎక్స్ట్రా లేకపోతే 8,000 ఎక్స్ట్రా పేరుతో పెట్టడం, దాన్ని లేక్ వ్యూని ఎంజాయ్ చేయడం కోసం చెరువుల పక్కనే అది ఈస్ట్ ఫేజో వెస్ట్ ఫేజో దాన్ని కొనడం, అక్కడ ఎంజాయ్ చేయడం లాంటి ఒక కల్చర్ ని ఒక దరిద్రాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సార్ లేక్ వ్యూ వరకు ఉంటే సరిపోతుంది సార్, లేక్ నే మింగేస్తే అంటే మేమేమంటున్నాం, గత సంవత్సరం బీఆర్ఎస్ ఇట్లా చేసిందనో లేకపోతే అంత టీడీపీ ఇట్లా చేసిందనో లేకపోతే 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుందని చెప్పి ఆ ఆరాలు తీసుకుంటూ కనుక వెళ్ళే ప్రయత్నం కనుక కాపాడాం కదా. మేడం హైడ్రా గురించి మాట్లాడదాం మేడం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వేరే టాపిక్, అది మళ్ళీ వేరే టాపిక్, అది ఎన్ఓసీలు మళ్ళీ ఆ కథలు ఆ అసైన్మెంట్ భూములు అవి వేరే టాపిక్. నేనేమంటున్నా, రిసోర్సెస్ ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాల మీద మాట్లాడదాం. దాని గురించి సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది, హైకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది. హైకోర్టు గైడ్ లైన్స్ లో భాగంగా బతుకమ్మ కుంట కాపాడటంలో ఎడ్ల సుధాకర్ రెడ్డి గారిని అంబర్పేట నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారు ఒక పిటిషన్ వేస్తారు హైకోర్టులో. వారికి మొట్టికాయలు వేసినట్టయింది. హైకోర్టు ఏమని చెప్పిందంటే చెరువుల పునరుద్ధరణ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, ఆ బాధ్యత నిర్వహించడానికి మీరెందుకు దాన్ని అడ్డుపడుతుందని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. వీళ్ళతో ఆ జడ్జిమెంట్ కాపీని మీకు పంపిస్తా. సార్ నేనేమంటున్నాను, ఇక్కడ ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోవడం లేకపోతే పార్టీలుగా రాజకీయంగా దాన్ని ఎటో వైపు తీసుకెళ్లడమో ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు సార్. ఇక్కడ మా ఉద్దేశం ఒకటే, హైదరాబాద్ లో కాంక్రీట్ స్ట్రక్చర్ పెరిగే కొద్దీ ఇక్కడ వాటర్ స్కార్సిటీ అనేది ఇంకా పెరుగుతుందని చెప్పి ఒక విజన్ తో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని ఎక్కడొక రూపమైన ఆలోచన. ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూడండి, ఏ పేద ప్రజలను ఏ గుడిసెలు ఉన్న వ్యక్తిని అక్కడ నుంచి ఖాళీ చెప్పి వాళ్ళని దౌర్జన్యంగా లాగిన సందర్భాలు లేవు.
వాళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కదలమని చెప్పి చాలాసార్లు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కదలకుండా ఈ ఎమ్మెల్యే దగ్గరనో ఎంపీల దగ్గరనో రికమెండ్ చేసుకొని పోయే కల్చర్లో పడ్డారు. కాబట్టి అక్కడ వాళ్ళని నియంత్రించే పని చేసినాం. మేమేమంటున్నాం, ఈ క్షణంలో కనుక ఈ పరిస్థితుల్లో కనుక ముందుగా కనుక వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్ళలేం సార్. అవకాశం మనకి రాదు. అప్పటికు రావడానికి కూడా మనకి అక్కడ ఏమి ఉండదు కదా సార్. ఏదైనా దాన్ని మొగ్గ దశలో తించాల్సింది పోయింది. సరే ఎక్కడో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అది ఏ ప్రభుత్వంలో జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్కడొక్కడ అయితే పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని చేస్తున్నాం సార్. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఏదో సాధించాలనో ఏదో ఇది చేయాలనో కారణం చేత మాత్రం చేస్తలేము. మేమేమంటాం, కాలేజ్ ఎందుకు కూర్చోలేకపోయినారు, మీ నాయకుల ఇళ్ళన్నిటికీ ఎందుకు కాపాడుతున్నారు, వాళ్ళందరూ ఎదురు తిరిగేసరికి కూర్చోబెట్టారు. అంత ముందు పేదల ఇల్లు కూర్చోబెట్టినప్పుడు ఛాలెంజ్ చేసిండ్రు. పెద్దోళ్ళందరూ ఎదురు తిరిగేసరికి పెద్దోళ్ళే కూలుస్తుంటే అడ్డం పట్టేసరికి ఇప్పుడు సైలెంట్ అయినారు మీరు. ఇప్పుడు కొత్త కొత్త కండిషన్స్ పెడుతున్నారు. మీరు గతంలో చెప్పింది ఏంది, మీ పెద్దవాళ్ళ ఎన్ని కూలుస్తున్నారు, మీ మహేందర్ రెడ్డి కూలుస్తున్నారు, సబితా రెడ్డి కూలది, ఎంతమంది ఫామ్ హౌస్ ఉన్నారు అక్కడ. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలే కూల్చిపడేయండి. మేడం ఇప్పుడు మేమే ఉంటున్నాం. ఆ పక్షపాతమే ఉండుంటే వెంకట్ గారు ఇగో చిన్న పాప ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఏమి ఆ ఫామ్ హౌస్ లో సామాన్యులు ఒక్క నిమిషం వెంకట్ గారు, మీరు సామాన్యులై కూల్చలేదు అని చెప్తున్నారు కదా. ఇగో సామాన్యులు ఎట్లా కూలుస్తాను, ఒక చిన్న పాప బాటిల్ కోసం పోతే కూడా తీసుకొని ఇస్తలేదు. పవన్ గారు సరే, మీరు దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అంటగట్టి ఇంకేదో రూపంలో దాన్ని తీసుకెళ్ళదు. మనం కూడా అతి సామాన్యులమే. మీరు కాంగ్రెస్ పార్టీకి మీ లీడర్ చేస్తున్న దానికి వత్తాసు పలకకండి ప్లీజ్, నేను చెప్తున్నా. ఎందుకంటే మీ లీడర్ అనేటోటు నిజంగా లీడర్ అయితే ఓవైసీ ఎందుకు గులుస్తలేడు, పట్నం మహేందర్ రెడ్డి ఎందుకు గురుస్తలేడు, ఎందుకు గురుస్తలేడు, పెద్ద బడా నాయకులు ఎందుకు గురుస్తలేడు. ఒక మాట వినండి. నేనేమంటున్నా, నా స్టేట్ కోసం ఒకటి మీరు అర్థం చేసుకోండి. పెద్దోళ్ళకి ఒక లెక్క ఎందుకు వెంకట్ గారు, పేదోళ్ళకి ఒకటి లెక్క పెద్దోళ్ళకి ఒక లెక్క ఎందుకు? ఒక్కటే మీరు సలహా ఇవ్వాలన్నారు కదా, ఎవరెవరు కబ్జాలు చేసి కట్టిండ్రో, ఎవరెవరు చెరువులలో కట్టిండ్రో, ఎవరెవరు బఫర్ జోన్ లా FTL లా కట్టిండ్రో అక్కడ ఒక లిస్టులు పెట్టండి. మీ బఫర్ జోన్లు ఉన్నాయి, మీరు FTL ఉన్నాయి, మీరు కబ్జాలు చేసిండ్రు అని లిస్టు పెట్టి టైం ఇవ్వండి. వాళ్ళకి ఏదైనా చూపెట్టాలి కదా, ఆల్టర్నేటివ్ చూపెట్టాలి కదా. దొంగల లెక్క ఆదివారం శనివారం చూస్తాండ్రు, పేద ప్రజలే కూడా కొడుతున్నారు. ఇష్టండి రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు ప్యానలిస్ట్ అందరూ ఒక మాట వినాలి. ప్యానలిస్ట్ అందరికి ఒక మాట. సార్ కోటేశ్వరరావు గారు, మూడు పార్టీ నేతల యొక్క మాటలు మీరు విన్నారు. ఇక్కడ క్లియర్గా అంటే మనకి ఏ రకమైన సొల్యూషన్ వచ్చేటువంటి విధంగా అయితే కనబడట్లేదు. బట్ ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు కూల్చివేతలు జరిగిన వాటి వల్ల నష్టం జరిగింది మేజర్గా కామన్ మ్యాన్కే. బట్ ఇక్కడ టు బి ఆనెస్ట్ మేజర్ క్వశ్చన్ రైజ్ అవుతా ఉన్నది కూడా ఓవైసీ అంత పెద్ద 60%, 50%, అట్లీస్ట్ 30% ఆఫ్ ద చెరువు ఆయన కబ్జా చేసి అక్కడ బాజాబ్దా కాలేజ్ కట్టింది. సునీత గారు, I'll come back to you. మీరు లొకేషన్ మ్యాప్ చూడండి. అవునవును, సున్నం చెరువులోనే మొత్తం కబ్జా పెట్టి కట్టిండు. రైట్, I'll come back. సునీత గారు, అది వాళ్ళకి కనబడదు, అది వాళ్ళకి కనబడది. వాళ్ళ జోలికోతే వీళ్ళ ప్రభుత్వం ఖతమైపోతుంది కదా. రైట్, పావని గారు ఒక మాట. పావని గారు, ఇక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాను అనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. ఓవైసీతో MIM పార్టీతో అన్ని పార్టీలు అంటగాలుతా ఉన్నాయి, ఒక్క పార్టీకి అంటగట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. లేదు ప్యానలిస్టులు వినాలి ఒక మాట. ఎవరు కాపాడమంటున్నారు మిమ్మల్ని? ఈ ఒక్క విషయం మాత్రం కొంచెం విచక్షణతో మాట్లాడేది. నేనేమంటున్నా, ఈ ఒక్క మాట విచక్షణతో మాట్లాడేది. ఎందుకంటే నా మాట వినండి ఒకసారి. విద్యార్థుల విషయంలో మేడం వినండి మేడం. విద్యార్థులు ఉన్నారా వెంకట గారు? ఒక ఓవైసీ కాలేజ్ లోనే విద్యార్థులు ఉన్నారా?
చిన్న పిల్లలు కనిపిస్తలేరా? మీరు ఇల్లు కూల్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక్క మాట విను వెంకట్, ఈ ఒక్క మాట విను. అవినాష్ గారు ఒక్క మాట. రైట్ వెంకట్ వచ్చి మొత్తం బుక్స్ తీసేసుకురండి. అవినాష్ గారు నేనేమంటున్నా ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. పావని గారు ఒక్క నిమిషం, పావని గారు లెట్ వెంకట్ స్పీక్ ఒక్క నిమిషం. ఒక ఎల్కేజీ పిల్ల నా బుక్స్ కూడా ఇల్లు మూలేస్తే ఆ బుక్కులలో పోయినాయి, పావని గారు వినాలి ఒక్క మాట. వెంకట్ ఇఫ్ యూ కంప్లీట్ ఇట్ సూన్ సో దట్ నేను కోటేశ్వరరావు గారిని అడిగేటువంటి ప్రశ్న ఉంటుంది. నేను ఒక్క 50 seconds లో కంప్లీట్ చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే సార్, అకాడమిక్ ఇయర్ విషయానికి వచ్చినప్పుడు మల్లారెడ్డి గారి కాలేజీలు కూడా బఫర్ జోన్ లో FTA లో ఉన్నాయన్న ఒక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంకా ఎలిగేషన్స్ కాదు, ప్రాక్టికల్ గానే ఉన్నాయి. మనం పోయి చూద్దాం, నేను చూపిస్తాను మేడ్చల్ కాలేజీలు. సునీత గారు ఒక్క నిమిషం సునీత గారు ఒక్కొక్కరిగా ఒక్క నిమిషం వినాలి. సునీత గారు వినాలి ఒక్క మాట. సునీత గారు వెయిట్ ప్లీజ్. సునీత గారు ఒక్క నిమిషం. లెట్ హిమ్ ఫినిష్ ప్లీజ్. వెంకట్ ప్లీజ్ అంటున్నాను సార్, నేను ఒక NSY జనరల్ సెక్రటరీగా మొన్నటి వరకు నేను ఉన్నాను సార్. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు FTL బఫర్ జోన్ ఉన్న తర్వాత ఏ విద్యార్థి సంఘం అయినా సరే బయటకు వచ్చి గట్టి కొట్టడానికి కూడా మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ అకాడమిక్ ఇయర్ అనేది డిస్టర్బ్ అవ్వద్దన్న కారణం చేత దాన్ని పెద్ద ఇష్యూ చేస్తలేం సార్. ఇన్ కేస్ కనుక చేస్తే, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అంటే మనం ఒక ఇయర్ అనుకుంటాం, అది కాదు సార్. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అకాడమిక్ కిందకి వస్తుంది సార్. ఆ కారణం చేతనే దాంట్లో ఒక అంటే ఎప్పుడు అనేది ఆలోచిస్తున్నారు, కానీ ఎక్కడ దానికి ఎవరిని ఒత్తాసు పలుకుతలేము, తీసుకోవడంలో ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. రైట్ వెంకట్, ఐల్ కమ్ బ్యాక్. పావని గారు ప్లీజ్ వెయిట్. పావని గారు వెయిట్. ఒక నిమిషం. ఇప్పుడు ఆ కాలేజీ పిల్లలు అకాడమిక్ ఇయర్ అంటున్నారు కదా, ఇప్పుడు ఇల్లు కూల్చిన అంటే ఇల్లు కూల్చిన దగ్గర కూడా పిల్లలు ఉంటారు కదా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలోనే స్కూళ్ళలో చదువుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళ కాలేజీలు వాళ్ళ స్కూల్ ఎట్లా మరి? వాళ్ళకెవరు బాధ్యులు? ఇప్పుడు కూల్చిన ఉన్న ఇంట్లో చదువుకునే పిల్లలకి ఎవరు బాధ్యులు? వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. వీళ్ళకి టైం ఇచ్చినప్పుడు పెద్దోనికి ఒక లెక్క, పేదోనికి ఒక లెక్క కాదు. చట్టం ఎవరికైనా చుట్టం కాదు. చట్టము అందరికి ఒకే విధంగా ప్రవర్తించాలి, ఒకే విధంగా చర్యలు ఉండాలి. పేదోడి ఇల్లు కూల్చేటప్పుడు పెద్దోడి ఇల్లు కూడా కూల్చాలి. రైట్ వెంకట్ ఐల్ కమ్ బ్యాక్ ప్లీజ్. పావని గారు వినాలి. పావని గారు అండ్ వెంకట్ గారు వినాలి ఒక నిమిషం. పావని గారు రైట్. కోటేశ్వర గారు సార్, 3 పార్టీ నేతల మాటలు మీరు విన్నారు. ఇక్కడ మాటల యుద్ధమే జరుగుతుంది తప్ప నాకు తెలిసి కంక్లూజన్ ఏ వైపు కన్వర్ట్ లేదు సార్. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ కూలిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఉంటున్నా లేకపోయినా EMIలు కట్టాలని చెప్పేసి బ్యాంకు నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుదామంటే ప్రాపర్ ఛానల్ లేదు. పోనీ వాళ్ళు వచ్చి మీడియా సాక్షిగా మాట్లాడదామంటే వాళ్ళని బెదిరింపులు. ఈ రోజు కూడా ఇందాక మా ప్యానలిస్ట్ మా PCR వాళ్ళు ట్రై చేశారు, మా డెస్క్ డిపార్ట్మెంట్ ట్రై చేసింది వాళ్ళని. మా డెస్క్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళని మమ్మల్ని బెదిరిస్తున్నారన్నా, మేము రాలేము, సారీ మేము మాట్లాడలేము, మేము మాట్లాడాలన్నా, మా బాధ చెప్పుకోవాలన్నా మేము మాట్లాడలేము అనేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. ఈ ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు EMIలు కట్టేది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకుందామా, ఆనాటి మంత్రుల మీద చర్యలు తీసుకుందామా, లేదా ఇందాక సునీత గారు చెప్పినట్టు అయ్యప్ప సొసైటీ మొత్తం అన్ని కేవలం నోటరీలు లేదంటే ఏంటది కేవలం కాగితాల మీద జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్లు తప్ప డైరెక్ట్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. మరి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లేనప్పుడు అసలు ఆ ఏరియాలో అంత పెద్ద కాంక్రీట్ జంగల్గా మారడానికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు పర్మిషన్లు ఎవరిచ్చారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, స్థానిక సంస్థలు పర్మిషన్లు ఇచ్చినా, లేదా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినా, లేదా నీటి కనెక్షన్లు ఇచ్చినా గానీ అవి అక్రమ కట్టడాలు అయితే వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని ఇప్పుడు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలి. మరి ఇటువంటి సందర్భాల్లో ఓకే, మేము బాధితులుగా మారాము, మాకు కాంపెన్సేషన్ ఎట్లా ఇవ్వాలి? అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల నుంచా, లేదా ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఇప్పిస్తారా అని చెప్పేసి సుప్రీంకోర్టు, ఇది ఒక సమస్య. ఇది ఒక సామాజిక సమస్య. రెండోది న్యాయానికి సంబంధించినటువంటి సమస్య. అందుకని సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వాటిని ఇప్పుడు బెదిరిస్తున్నారంటే ఎంతమందిని బెదిరిస్తారు? బెదిరించి ఏం చేస్తారు? జైల్లో పెడతారా? వాడికి ఇల్లు పోయింది, ఉన్నటువంటి ఆస్తి పోయింది, అన్ని పోయినాయి. ఇంకా అంతకంటే ఏం చేస్తారు?
అందుకని బెదిరిస్తున్నారు అనేటువంటిది ఎక్కడన్నా ఎవరు బెదిరిస్తున్నారో అనేది స్పెసిఫిక్ గా ఉండాలి. అది కొంత జరిగితే జరిగి ఉండొచ్చు, జరగలేదు అని నేను విన్నాను. కానీ మొత్తంగా ఈ కోల్పోయినటువంటి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారంటే మాత్రం అది వాస్తవం కాదు. అటువంటి వాళ్ళందరూ కూడా న్యాయస్థానాలని ఆశ్రయించాలి, న్యాయస్థానాలనే పరిష్కారం చూపమని చెప్పేసి అడగాలి. ఎందుకంటే కోర్టులే కదా చెప్తా ఉంది, ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాటిని కూల్చేయమని చెప్పేసి అనుమతిస్తుంది కోర్టులు. మరి ఆ కోర్టులు ఇచ్చేటప్పుడు కూడా ఇందులో ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, లేదా వివిధ శాఖలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఏమి పరిశీలించుకోకుండా ఎందుకు ఇచ్చి ప్రోత్సహించారు అనేటువంటిది మొత్తంగా ఒక వ్యవస్థాపూర్వకంగానే దీని మీద రాబోయేటువంటి రోజు ఇదే చేయాలి. హైడ్రా రంగనాథ్ గారు ఏం చెప్పారు, కూల్చివేసేటప్పుడు పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతామని చెప్పారు. కానీ ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎవరినైనా అరెస్ట్ చేశారా, ఏదైనా అటువంటి పర్మిషన్లు ఇచ్చినందుకు వాళ్ళ నుంచి కాంపెన్సేషన్ ఏమన్నా వసూలు చేయడానికి ప్రయత్నించారా అంటే అది ఎక్కడ మనకు కనపడదు. అది కనపడినప్పుడు రెండో వైపు నెగిటివ్ గా ఉన్నటువంటి అంశాలే వస్తాయి. అందుకని డెఫినెట్ గా హైడ్రా ప్రారంభించి లేదా కూల్చివేతలు ప్రారంభించిన నాటికి ఇవాటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేదా సామాజిక సంస్థలు లేదా వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇవన్నీ ముందుకు తెచ్చేటువంటి వాటి అన్నిటికీ హైడ్రా సమాధానం చెప్పాలి. హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేది నేను స్పందంగా చెప్పదలుచుకున్నాను. రైట్ వెంకట్, లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. ఇక్కడ ఒక మాట ఉంది, మేజర్గా ఇబ్బంది పడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం ఎవరెవరైతే ఇల్లు కోల్పోయారో లేదా వాళ్ళ బంగ్లాలు కోల్పోయారో లేదా వాళ్ళు ఉంటున్నటువంటి ఆవాస యోగ్యాలు వాళ్ళు కోల్పోయారో ఆ ఆవాసాలకి కోల్పోయినటువంటి ఇండ్లకి ఈఎంఐలు కట్టమని బ్యాంకు నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. దీనికి సమాధానాలు ఎవరు చెప్తారు? ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు ఈ వైపుగా తీసుకోబోతోంది? సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల ద్వారా బ్యాంకులు కూడా ఒక కంక్లూజన్కి ఏమొచ్చాయంటే సార్ నా మాట వినపడుతుందా? క్లియర్ వినిపిస్తుంది. యా, గో హెడ్. ఈ పరిస్థితుల ద్వారా బ్యాంకులు కూడా ఏం కంక్లూజన్కి వచ్చినాయంటే, డాక్యుమెంట్లు చెక్ చేసేటప్పుడు FTL బఫర్ జోన్ అనే అంశాన్ని కూడా బ్యాంకులు కన్సిడరేషన్ లో తీసుకున్న అంశం అయితే ఒకటి వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్ మేమేమంటున్నాం, వేగ్గా ఏదో జరిగిందని చెప్పి దాన్ని వేగ్గా మాట్లాడే ప్రయత్నం మేము చేస్తలేం. కానీ ఇన్ కేస్ ఇల్లీగల్ గా నిజంగా చెరువులు అది కట్టిన అంశం అయితే మాత్రం దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. ఎప్పుడైనా సరే మీరు చూడండి సార్, హైడ్రా అనేది అల్టిమేట్ స్టార్టింగ్ డిసిషన్ అనుకుంటున్నాం, కానీ అది కాదు సార్. ఇప్పుడు ఒక బేస్మెంట్ పడ్డప్పుడు లేకపోతే మిగతా చోటనో ఒక చోట దానికి హెచ్చరికలు వచ్చిన తర్వాత దాన్ని ఇది మేనేజ్ చేసుకుంటూ భవంతులు లేపుకు వచ్చిన తర్వాత లాస్ట్కు వచ్చేది హైడ్రా సార్. అంటే ముందు అప్పటికి మిగతా అన్ని అంశాలు పోయిన తర్వాత జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఈఎంఐల విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు చాలా అంశాలు నోటరీ మీద జరుగుతున్నాయి ఉంటాయి. నోటరీ మీద కూడా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. లోన్ల విషయంలో పర్టికులర్ ఈఎంఐల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది, బాధితుల పక్షాన ఉంటుంది. దాని మీద ఏదైనా తీసుకుందామా లేకపోతే వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ కేటాయించే విషయంలో ఏమైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. బ్యాంకర్కి ఏమైనా అంటే హెచ్చరికలు జారీ చేస్తూనే ఇలాంటి విషయాలు ఏదైనా మినహాయింపులు ఇస్తారా అనేది చూడాలి సార్. ఇన్ కేసు మినహాయింపులు ఇస్తారని తెలిసినా కూడా మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, మినహాయింపులు ఇచ్చింది కాబట్టి మళ్ళీ లోన్ తెచ్చుకోవచ్చు FTL బఫర్ జోన్ లో ఇల్లు కట్టడానికి అని చెప్పి మళ్ళీ ప్రజలు కూడా ఒక వెంకట్, మీరు ప్రజల్ని తప్పుదో పడతా ఉన్నారు. వెంకట్ మీరు ప్రజలని తప్పు అని చెప్తా ఉన్నారు. వెరీ సారీ టు సే దిస్. ఇక్కడ మార్కెటింగ్ చేసేటువంటి కంపెనీలు లేదా రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి సంస్థలు వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్ల ద్వారా ప్రజలు మెప్పి పొంది సొంత ఇంటి కళ కోసం చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. సార్ ఒక మాట వినండి. లేదు సార్ వెంకట్, మీ వాయిస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. వెంకట్ కొంచెం మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోరా. వెంకట్ మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోరా ఒకసారి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను సార్? నేను ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన ఉన్నాను సార్. ఇప్పుడు వినపడుతుందా సార్? ఇప్పుడు వస్తుంది. యా సార్. సార్ నేను ఏమంటారు సార్, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటాను సార్. మా ఉస్మాన్ యూనివర్సిటీ లోపల ఆ బౌండరీలోనే ఒక చెరువు ఉంటుంది సార్. నేను ప్రజానికాన్ని కాబట్టి, నేను విద్యార్థిని కాబట్టి నేను అక్కడ ఒక చిన్న గుడిసెలో నేను కనుక వేసుకుని ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఉస్మాన్ యూనివర్సిటీ యాజమాన్యం ఒప్పుకుంటుందా?
వెంకట్ యు ఆర్ కంపేరింగ్ టూ డిఫరెంట్ థింగ్స్. ఐ థింక్ యు షుడ్ ఒప్పుకుంటారు. అది వెంకట్ మీరు బయటికి వచ్చి నిజాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇంకా యువజన నాయకుడిగా ఉన్నారు మీరు, ఇంకా స్టూడెంట్ గానే ఉన్నారు, మీకు ఇంకా రియాలిటీ అర్థం అయితే లేదు అనుకుంటా. ఐ థింక్ యు ఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ రియాలిటీ మ్యాన్. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు వెంకట్. ఐల్ కమ్ బ్యాక్ టు వెంకట్. వెరీ రాంగ్ స్టేట్మెంట్స్. రైట్, పావని గారు ఫైనల్ గా అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రజలు రోడ్ల ఎక్కడ జాగా కనబడితే అక్కడ కట్టేస్తున్నారు జనాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. రైట్, పావని గారు ఇప్పుడు దీనికి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అండి. యా, సునీత గారు వినిపిస్తుంది మీ వాయిస్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. పావని గారు నాదొక మాట చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఈఎంఐలు కట్టమని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ తరపున గొంత ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వినిపించబోతోందా, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతోందా, లేదు అంటే కేవలం రాజకీయం మాత్రం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా? ప్రతి దాంట్లో గొంతు వినిపించేదే మేము. అసలు ముందు నుంచి ఆ బాధితులకు అండగా నిలిచిందే మేము. వీళ్ళేమో బాధితుల వెనుకాలుండి వీళ్ళే హైడ్రామా క్రియేట్ చేసిండ్రు అని చెప్పిండ్రు. కానీ వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ ఆర్తనాదాలు ఏందో మేము విన్నాం కాబట్టి వాళ్ళకి దండై నిలుస్తున్నాము. వీళ్ళు ముందు చేయాల్సింది ఏంటంటే నోటీస్ అన్ని ఇవ్వాలి, లేకపోతే ఇది చెరువుల కబ్జా చేసిండ్రు, కుంటలు కబ్జా చేసిండ్రు, నాలాల మీద కట్టుకున్నారు, మీరు ఈ లిస్టులు ఉన్నారు, మీరు ఇల్లు ఖాళీ చేయండి, మీకు ఆల్టర్నేటివ్ చూపించినాం అని చెప్పాలి. కానీ సాటర్డేలు సండే చూస్తున్నారు, పేద ప్రజల ఇండ్ల మీద పడుతున్నారు, కూలుస్తున్నారు, వాళ్ళ పిల్లలను, వాళ్ళ బట్టలను, వాళ్ళ భార్య అందరిని తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డిలకేమో ఈ ఇల్లు కూలిస్తే ఇంకో ఇండ్లు ఉంటాయి, ఇంకో ప్యాలెస్లు ఉంటాయి, ఇంకో ఫామ్ హౌస్లు ఉంటాయి, అందులోకి పోతారు. మరి పేద ప్రజలు ఎండ్లకు పోవాలి? వాళ్ళ రోడ్ల మీద పడే ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులల్లా రేవంత్ రెడ్డి అనేటాయన కూల్చిన ఇండ్లకు ఈఎంఐ కట్టేదాకా వాళ్ళ బాధితుల వెంబడి మేము ఉంటాము, బాధితుల తోడై ఉంటాము, బాధితుల గొంతై వినిపిస్తాము ప్రభుత్వానికి. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పిచ్చి ప్రయత్నాలు మానుకొని వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత, వాళ్లకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే వాళ్ళ ఇళ్ల మీద పడాలి. పేదోడికి ఒక లెక్క, పెద్దోడికి ఒక లెక్క కాదు. చట్టం అందరికీ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువుల పునరుద్ధరణ కోసం కేసీఆర్ గారు చాలా చేసిండ్రు. అది మీరు ఒకసారి చూడండి. ఊళ్ళల్లో వరంగల్ కు వాడ్రా కావాలి, కరీంనగర్ కు కాడ్రా కావాలి అని చెప్పిండ్రు కదా మీ లీడర్లే. హైడ్రా మంచిది, ఆహో ఈహో రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అనేసి అది పద్యాలు వాడుకున్నారు కదా మీ లీడర్లే. సునీతారెడ్డి గారు బీజేపీ పార్టీ ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున నిలబడబోతుందా, రాజకీయాలు చేస్తారా? ఏమండి, బీజేపీ పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో, ఇప్పుడు లేని ఇంటికి ఈఎంఐలు కట్టమని ఇబ్బంది పెడుతున్నటువంటి బ్యాంకులు ఉన్నాయో, ఈ సంస్థల తరపున పోరాటానికి, ఆ సంస్థలకి న్యాయం చేయించడానికి ఎవరైతే ఇటు బ్యాంకుకి న్యాయం జరగాలి, ఎవరైతే ఇల్లు కోల్పోయాడో అతనికి న్యాయం జరగాలి, ఇద్దరికి న్యాయం జరగాలి. దీని తరపున బీజేపీ పార్టీ గొంతెత్తి ఈ బాధితుల పక్షాన్ని నిలబడేందుకు ఆస్కారం ఉందా, లేదు అంటే బీజేపీ పార్టీ కూడా కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే సిద్ధంగా ఉందా? మేము మొదటి నుంచి ఈ మూసీ నది బాధితులకు కానీ, హైడ్రా బాధితులకు కానీ మేము అండదండలుగా ఉన్నాము. మీరు చూస్తున్నారు కూడా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బ్యాంకులను కూడా మనం తప్పుపట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే బ్యాంకులలో ఉన్న డబ్బులు కూడా మనమే, అందులో కూడా ప్రజాధనమే. అక్కడ కూడా వాళ్ళు మనకు లోన్లు ఇచ్చి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోనే వాళ్ళు బ్యాంకులు నడిపిస్తారు తప్ప అది ఎక్కడి నుంచో పైనుంచి దిగొచ్చింది ఏం కాదు. అది కూడా ప్రజల సొమ్మే, ప్రజలదే బ్యాంకులు కూడా. అక్కడ లోన్లు ఇచ్చినాయి, వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు చెయ్యాల్సింది చెయ్యకుండా ఏదైతే ఇప్పుడు హైడ్రా పెట్టిండ్రు, హైడ్రా ఫస్ట్ వీళ్ళు ఎఫ్టిఎల్ జోను, బఫర్ జోను, ఇవన్నీ దేనికి ఏ చెరువుకి ఎంత ఉండే ఒకప్పుడు అసలు వీళ్ళు ఎంతవరకు క్రైటీరియా తీసుకున్నారు. ఇది పెట్టినప్పుడు వాళ్ళు అంటే టైం అంటే ఏ ఇయర్ కి 90 పెట్టుకున్నారా, 2000 పెట్టుకున్నారా, 2010 పెట్టుకున్నారా, దాని తర్వాత కట్టినవి పెట్టుకున్నారా, దాని ముందు కట్టుకున్నా, అలాంటివి ఏమి ఫిక్స్ చేసుకోకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టుగా పోయి దన్న కూల్చి వాళ్ళ ప్రతాపం చూపించిండ్రు. అది ఇప్పుడు వచ్చేసి అంత వ్యతిరేకం ప్రజలలోకి రాగానే ఇప్పుడు వచ్చేసి మేము హైడ్రా ఏర్పాటైన తర్వాత కట్టిన వాటికి మాత్రమే కూల్చుతామని. నేనేమంటున్నా, ఒక్క నిమిషం అవినాష్ గారు, నేనేమంటున్నా అంటే
ఇదంతా చేసింది ప్రభుత్వమే. ఇవన్నీ చూడండి ప్రభుత్వమే. వాళ్ళ వెంచర్ల కానించి కొనుక్కొని బ్యాంకులో లోన్ తెచ్చుకున్న దాకా బ్యాక్ సపోర్టింగ్ ఉన్నది కూడా ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వమే వీళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ పేమెంట్స్ ఎలా కట్టాలి, వాళ్ళు కూల్చినందుకు, వాళ్ళ రోడ్డు మీద పడ్డందుకు వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి, వాళ్ళ బతుకు తెరువుకు, వాళ్ళ భవిష్యత్తుకు ఏ విధంగా ప్రణాళిక వేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. చేసిన తప్పే ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ బాధ్యతగా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాము. నేను ఒక 2 విషయాలే మాత్రమే చెప్తా. ఈ పార్టీలు ఏవి కూడా బాధితుల తరఫున నిలబడేటువంటి అవకాశాలు అయితే లేవు. గతంలో నిలబడినటువంటి ఉదాహరణలు లేవు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక్క ఉదంతం నా విషయంలోనే జరిగింది. నేను ఒక చిన్న అపార్ట్మెంట్ 20 ఏళ్ల క్రితం కొనుక్కొని దానికి LIC దగ్గర లోన్ తీసుకున్నాను, పే చేశాను, అంతా విడిపించుకున్నాను. ఇప్పుడు మళ్ళా లోన్ కావాల్సి వస్తే దాన్ని బ్యాంక్ దగ్గరకు తీసుకెళ్తే దీనిలో డీవియేషన్స్ ఉన్నాయి. మరి గతంలో LIC ఎట్లా ఇచ్చిందంటే అప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకోలేదు. రిజిస్ట్రేటెడ్ డాక్యుమెంట్ ఉందా లేదా అని మాత్రమే చూశారు. ఇప్పుడు అట్లా కుదరట్లేదు అని చెప్పేసి లోన్ రిజెక్ట్ చేశారు. అందువలన అది ఒక మంచి పని జరిగింది. ఇప్పుడు కొనుక్కునేటువంటి వాళ్ళకి అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అనేటువంటిది ఇప్పుడు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పడింది. మన సునీత మేడం గారు చెప్పినట్టు వీటి మీద నోటరీల మీద ఎవరైనా కొనుక్కున్నట్లయితే అది స్వయంకృతం అవుతుంది అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. అదేవిధంగా మన ఈ బిగ్ డిబేట్లో పాల్గొన్నందుకు పావని గౌడ్ గారికి, కోటేశ్వరరావు గారికి, సునీతారెడ్డి గారికి, వెంకట గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక మాట, ప్రభుత్వానికి చేయదలుచుకున్నటువంటి సూచన అనుకోవచ్చు లేదా సజెషన్ అనుకోవచ్చు. మా సజెషన్స్ మీరు తీసుకుంటారో లేదో కూడా ఆ దేవుడు ఎరుగు. కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ఏ ప్రభుత్వమైనా పర్మిషన్స్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారుల వల్ల మాత్రమే వస్తాయి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంని నడిపేటువంటి నాయకులు మారుతారు, కానీ ప్రభుత్వాలు కాన్స్టెంట్, ప్రభుత్వ అధికారులు కాన్స్టెంట్. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ చర్య కావచ్చు, ఇప్పుడు EMIలే కావచ్చు, అక్కడ లోన్లు కావచ్చు, లేదా పర్మిషన్లు కావచ్చు, లేఅవుట్లు కావచ్చు వెలుస్తున్నాయి అని అంటే కారణం ఎవరో ఒక ప్రభుత్వ అధికారి అంటే ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రతి వ్యక్తికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇవాళ కూల్చిన ఇండ్లకు సేమ్ రిప్లేస్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి, అదేవిధంగా రంగనాథ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించి ఆ బాధితుల తరపున నిలబడాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేస్తూ నేను మీ అవినాష్ జనగామ ఫ్రమ్ 4 Sides సైనింగ్ ఆఫ్.